ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఎలక్షన్ల ఏదాకా ఎదురు చూసి రేట్లు పెంచమని మాట్లాడి ఇంత ఓట్ల పండుగ అయిపోయినాక ఇగో గిట్ల పబ్లిక్ పర్సుల్ని పలసగా చేసే పనులు చేసింది మోడీ సర్కారు. కామన్ మ్యాన్ కి కళ్ళు తిరిగే తీరు రేట్లు పెంచి ఇప్పట్లో తగ్గేదేలే అనిపిస్తుంది ఇట్లా. మోడీ మార్కు పాలన అని పార్టీలు పూటకు 10 సార్లు చెప్తుంటే ఏందో అనుకున్నాం గానీ ఇట్లా రేట్లు పెంచుడు అనుకోలేదు పోర్రి. పెట్రోల్ డీజిల్ మీద లీటర్కు ₹3 పెంచి మేరే ప్యారే దేశవాసియో ఆజ్ సుబే 6 బజే సే రేట్స్ బడా హోతా హే అని అనిపించేలా పొద్దుగాల 6 సందే పెరిగిన రేట్లకే పబ్లిక్ అమ్ముతున్నారు. ఈ ఎన్నికల రిజల్టులు వచ్చేసినాయి. 5 రాష్ట్రాలలో 3 కమలం పార్టీ గెలిచి పువ్వు పురాగించుకున్నది. ఆ రాష్ట్రాలకు బీజేపీ సీఎంలు కూడా వచ్చేసారు. దాంతో ముందుగాల పెంచము అని డైలాగులు దంచుకొట్టి ఇప్పుడు రాత్రికి రాత్రి రప్పున వేయించేసారు. మరి పెట్రోల్ డీజిల్ పెరిగితే అవి ఒకటేనా? దాంతో లింకున్న ఎన్ని పెరుగుతాయి రేపు కూరగాయలు, పాలు, పండ్లు, పప్పులు, క్యాబ్ల రేట్లు, ఆన్లైన్ డెలివరీ ఛార్జీలు, ఇట్లా ట్రాన్స్పోర్ట్ మీద నడిచే అన్ని అమాంతం పెరిగి మధ్యతరగతి పబ్లిక్ నిద్ర లేకుండా చేస్తాయి. అటు ఊర్లల్లో ట్రాక్టర్లతోనే నా వ్యవసాయం నడిచేది. డీజిల్ రేట్లు పెరిగితే రేపటి నాడు ఖర్చులు పెరిగి రైతులు కూడా రందల పాలే కదా. ఏమనంటే దేశాలు యుద్ధం చేస్తున్నాయి కాబట్టి మన చేతులు ఏం లేదని చెప్తున్నారు సెంట్రల్ బీజేపీ లీడర్లు. మరి రేపటి నాడు యుద్ధం అయిపోయి ఎక్కడిదక్కడ సల్లగైతే ఎప్పటికైనా రేట్లు ఉంటాయి. ఎన్కసీర్ ఎట్లయినా తక్కువ చేస్తామన్న మాట కూడా సెంట్రల్ సర్కార్కి వెళ్ళి వస్తలేదు. మోడీ సార్ బండ్లు కార్లు బయట తీయకుర్రి అని పని కట్టుకుని ప్రసారం చేస్తుండు కదా. ఇగో ఇట్లా రేట్లు పెరిగితే ఆయన చెప్పవలసిన అక్కరేం లేదు. ఆటోమేటిక్గా జనాలే బండ్ల మీద ఓడి బంద్ చేసి మొత్తానికి మోడీ మాట నిలబెడతారు. కానీ ఏమో పోరా నచ్చేదిన అంటే కామన్ పబ్లిక్ నిచ్చే సచ్చేదినే అన్నట్టే ఉందిగా ముచ్చట అనుకుంటా గులుగా పట్టిరు. బంకుల కాడ పెరిగిన రేట్లతోనే పెట్రోల్ కొట్టించుకుంటున్న పబ్లిక్.